ఇది జీవితంపై నమ్మకాన్ని పోగొట్టి ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి సానుకూల ఆలోచనలను మనసులో పెంచుకొని మనకు లభించిన మంచి వాటికి దేవుడికి ధన్యవాదాలు చెప్పడం మన సంతోషానికి హామీ ఇస్తుంది. 5. భవిష్యత్తులోనే జీవించడం. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయటం, కలలు కనడం సహజం. కానీ అది అతిగా అంచనాలతో ఆందోళనగా మారినప్పుడు ప్రస్తుత సంతోషాన్ని అనుభవించలేకపోతాం. రేపు లేదా మరుసటి రోజు ఏం జరుగుతుందో అని బాధపడి ఒత్తిడికి గురి కాకుండా ఈరోజు సంతోషాన్ని అనుభవించడం నేర్చుకోవడం మంచిది. 6. ఆసక్తి ఉన్న విషయాలను చేయకపోవడం. మనకున్న బాధ్యతలను నెరవేర్చడం పైనే దృష్టి పెట్టి మనకు నచ్చిన కొన్ని విషయాలను చేయటం మానేస్తాం. కాలక్రమేణా ఇది మన జీవితంలో శూన్యతను, అసంతృప్తిని సృష్టించి ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుంది. నచ్చిన పుస్తకం చదవటానికి, నృత్యం నేర్చుకోవడానికి లేదా సంగీత వాయిద్యం వాయించడానికి సమయం కేటాయించండి. సంతోషాన్ని తిరిగి పొందండి. భారత్లో ప్రవహించే ఏకైక మగనిది ఏదో తెలుసా? భారతదేశంలో నదులు చాలా ఉన్నాయి. ఒక్కో నదికి ఒక్కో పేరు ఉంటుంది. దాదాపు అన్ని నదులకు స్త్రీల పేర్లే ఉంటాయి. ఆ నదులను తల్లిగా కూడా భావిస్తారు. మన దేశంలో స్త్రీలకు ఇచ్చే ప్రాముఖ్యత ఎలా ఉంటుందో ఆ ప్రత్యేకత అందరికీ తెలిసిందే. అందుకే దాదాపు మన దేశంలో నదులన్నిటికీ స్త్రీల పేర్లే ఉంటాయి. కానీ మన దేశంలో ప్రవహించే ఒకే ఒక్క నదికి మాత్రం పురుషుడి పేరు ఉంది. ఆ నది ఏదో తెలుసుకుందామా? గంగా, యమున, నర్మదా, గోదావరి వంటి నదులను కూడా స్త్రీలుగా పరిగణిస్తారు. అందుకే ఈ నదులను తల్లులు అని పిలుస్తారు. ఉదాహరణకు గంగామాత, తల్లి గంగా అని పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ నదుల గురించి చాలా గొప్ప నమ్మకం ఉంది. నదులను దేవుడితో సమానంగా పూజిస్తారు.